నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో బుద్ధి మాంద్యం పిల్లలకు ఆయుర్వేదం భరోసా. అతిగా మటన్ తింటే షుగర్ జబ్బు. పిల్లలు ఎగిరెళ్ళాక ఒంటరితనమా? విషాద ముఖ కవళికల్ని మార్చుకోవచ్చా? ఇంకా హెల్త్ టిప్. కలల పంటగా పుట్టిన పసిబిడ్డలో ఏదైనా లోపం పొడసూపితే ఆ తల్లిదండ్రులు అనుభవించే మానసిక వ్యధకు అంతుండదు. పిల్లల్లో కనిపించే బుద్ధిమాంద్యం అలాంటి లోపమే. వయసు పెరుగుతున్నా మానసికంగా అంతగా ఎదుగుదల లేకపోవడంతో పిల్లలు వారి పనులు వారు చేసుకోలేకపోతూ ఉంటారు. మిగతా పిల్లలతో పోలిస్తే తెలివితేటలు, ఐక్యూ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటప్పుడు ఓవైపు అలోపతి వైద్యంలో ప్రత్యేకంగా థెరపీలు, శిక్షణ ఇప్పిస్తూనే మరోవైపు ఆయుర్వేద చికిత్సల సాయం కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. బుద్ధి మాంద్యం పిల్లలకు భరోసానిచ్చే ఆయుర్వేద చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టినప్పటి నుంచి శిశువు ప్రతి కదలిక అద్భుతమే. మెడ నిలబెట్టడం, బోర్లా పడడం దగ్గర నుంచి పాకటం, పారాడటం, నిలబడటం, తప్పటడుగులు వేయటం, అత్త, తాత అనే మాటలు ఇవన్నీ అపురూప దృశ్యాలే. ఈ గడపలన్నీ దాటుకుంటూ ఎదుగుదల ప్రయాణం సాఫీగా సాగిపోతుంటే ఏ ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడే కొంతమంది పిల్లల్లో శారీరక ఎదుగుదల బాగానే ఉన్నా మానసిక ఎదుగుదల కుంటుపడుతుంటుంది. ముఖ్యంగా తెలివితేటల్ని సూచించే ఐక్యూ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు మానసికపరమైన ఎదుగుదల సరిగ్గా ఉండదు. తమ పనులు తాము సరిగ్గా చేసుకోలేకపోవడం, ఇతరులతో నేరుగా మాట్లాడలేకపోవడం, ఒంటరిగా గడపడం, తమ మనసులోని భావాలను సరిగ్గా వ్యక్తం చేయలేకపోవడం, 10 మందిలో కలవలేకపోవడం, ఇలా అనేక లక్షణాలు కనిపిస్తుంటాయి. పిల్లల్లో కనిపించే ఈ రకమైన లోపాల్ని ఆయుర్వేదంలో మందబుద్ధి లేదా బుద్ధిమాంద్యం అని పిలుస్తారు. మెంటల్ రిటార్డేషన్ అంటే ఐక్యూ లెవెల్స్, ఇంటెలిజెంట్ కోషెంట్ లెవెల్స్ 10 ఉండాలి. ఆ 10 లేకుండా 5కు బిలో ఉన్నట్టయితే మనం మెంటల్ రిటార్డేషన్ కింద కన్సిడర్ చేస్తామండి. అంటే తన చేసుకోవాల్సిన పనులు చేసుకోకపోవడం, తన యొక్క మానసిక, శారీరక అపరిపక్వత, మొరటుగా ఉండడం, మొండిగా బిహేవ్ చేయడం, తను ఏం చేస్తున్నాడో తను చెప్పింది తప్ప మనం చెప్పేది వినకపోవడం, ఇవన్నీ కూడా మెంటల్ రిటార్డేషన్ లోపల భాగాలే. దీన్ని శాస్త్రీయ దృక్పథంలో చూసినట్టయితే మైల్డ్ ఎంఆర్, మోడరేట్ ఎంఆర్, సివియర్ ఎంఆర్, ప్రొఫౌండ్ ఎంఆర్ అంటారు. మైల్డ్, మోడరేట్ ఎంఆర్ అంటే వినరు, రిటార్డేషన్ ఉంటుంది, ఐక్యూ లెవెల్స్ 5, 6 ఉంటాయి, తక్కువ కూడా ఉండొచ్చు. కాకపోతే ట్రైనప్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సివియర్ ఎంఆర్ లోపల మనము వాళ్ళు ఇంకా ఐక్యూ లెవెల్స్ తగ్గి పరిణితి, పరిపక్వత ఇంకా తగ్గిపోవడం చేత వీళ్లకు ఇంటెన్సివ్ ట్రైనింగ్, చాలా స్పెషలైజ్డ్ టీచర్స్ చేత వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించేసి చేస్తే వీళ్ళు ఖచ్చితంగా కనీసం చివరికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రొఫౌండ్ ఎంఆర్ అనేది నిజంగా తల్లిదండ్రులకి, పిల్లలకి బాధాకరమైనటువంటిది. వాళ్ళ మలమూత్ర విసర్జన తెలియకపోవడం, వినలేరు, మనం చెప్పిన అర్థం కాదు. వీళ్లకు ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎలా ఉండాలో నేర్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మందబుద్ధి, బుద్ధి లేమి ఉండడము, తర్వాత శరీరం లోపల మానసిక పరిపక్వత సంబంధించినటువంటి వ్యాధి అంశాలు ఆయుర్వేదంలో కూడా మందబుద్ధత అనేటువంటి చాప్టర్ లోపల దీని యొక్క డిస్క్రిప్షన్ ఉంది. దీని లోపల జెనెటికల్ ఫ్యాక్టర్స్, మెటబాలిక్ ఫ్యాక్టర్స్, ముఖ్యంగా తల్లులు ప్రెగ్నెన్సీ సమయం లోపల అత్యధికంగా శ్రమ కోర్చడం, టెన్షన్కు లోను కావడం, సిగరెట్లు ఎక్కువగా తాగడం, ఆల్కహాల్కు బానిసలైనటువంటి స్త్రీలలో ఈ వ్యాధులు అధికంగా ఉన్నట్టు మన శాస్త్రీయ రికార్డ్స్ చెప్తున్నాయి. మనకు ఇండియాలో విమెన్ తక్కువగా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఉండదు. అయినప్పటికీ ఈ కేసుల యొక్క అంశాలు ఏంటంటే ప్రాబబ్లీ జెనెటికల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఈ జెనెటికల్ ఇంపాక్ట్, మెటబాలిక్ ఫ్యాక్టర్, వర్క్ స్ట్రెస్ వల్ల వాళ్ళకి ఈ అంశాలు న్యూరలాజికల్ డెఫిషియన్సీ ఇన్ ద బ్రెయిన్ రావడం చేత మెంటల్ రిటార్డేషన్ రావడం జరుగుతుంది.
సాధారణంగా ఆరోగ్యవంతులైన పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ సుమారు 10 వరకు ఉంటాయి. అదే బుద్ధిమాంద్యం ఉన్న వారిలో ఐక్యూ లెవెల్స్ 5 లోపలే ఉంటాయి. మానసికంగా కనిపించే లక్షణాలను ఆధారంగా చేసుకుని బుద్ధిమాంద్యాల్ని మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని 4 దశలుగా పేర్కొంటారు నిపుణులు. బుద్ధిమాంద్యం అనేది మైల్డ్గా అంటే ఒక మాదిరిగా ఉన్నప్పుడు కొద్దిపాటి చికిత్సలతో వారి పనులు వారు చేసుకునేలా చూడొచ్చు. వీరిలో ఐక్యూ లెవెల్స్ 5కు అటు ఇటుగా ఉంటాయి. ఇక బుద్ధిమాంద్యం అనేది మోడరేట్ అంటే మధ్యస్థంగా ఉన్నవారికి ప్రత్యేకంగా శిక్షణ అవసరం. బుద్ధిమాంద్యం తీవ్రంగా ప్రొఫౌండ్ దశలో ఉన్నవారికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులతో థెరపీలు, కౌన్సిలింగ్ ఇప్పించాల్సి ఉంటుంది. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. ఆయుర్వేదం ద్వారా వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చి స్పెషలైజ్డ్ టీచర్స్ ద్వారా ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ లోపల ట్రైనింగ్ ఇస్తూ ఆయుర్వేదాన్ని గనుక అనుసంధానం చేసినట్టయితే ఇది తప్పకుండా ఉపయోగకరంగా ఉంటుంది. దీని లోపల రెగ్యులర్గా స్వర్ణప్రాశనము చేసుకోవడం, తర్వాత శిరోధార అనేటువంటిది అభ్యంగనము, శిరోధారను మనము ప్రతి సంవత్సరానికి ఒకసారి లేదా ఆ సివియారిటీని బట్టి ఆయా స్పెషలిస్ట్ యొక్క సూపర్విజన్ లోపల ఇది రెగ్యులర్గా చేసుకోవడం. వస్తికర్మ అనేటువంటిది బ్రాహ్మి, వచ వీటి ద్వారా తయారు చేయబడేటువంటి డికాక్షన్స్తో వివిధ రకాలైనటువంటి ఎనిమాటస్ రూపకంగా వస్తి చికిత్స చేసుకున్నా కూడా దీనిలో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మనకు మహాపైశాచిక ఘృతం, బ్రాహ్మీ ఘృతం అండ్ అమృత ప్రాశ లాంటి ఔషధాలని మనము స్వర్ణ సమ్మిళితం చేసి ఒక రెగ్యులర్ షెడ్యూల్లో వాడడం చేత ఇటీవల పరిశోధనలు కూడా బ్రెయిన్ న్యూరోసెల్యులార్ లెవెల్ లోపల గోల్డ్ యొక్క నానో పార్టికల్ యొక్క ట్రాన్స్మిషన్ ఉండి దాని యొక్క బ్రెయిన్ స్టిమ్యులేషన్ను చేయగలుగుతుందనేటువంటి విధి విధానం ఒకటి. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వస్తి చికిత్స లోపల బ్రాహ్మి, వచ లాంటి ఔషధాలు మనకు రెక్టల్ మ్యూకోజల్ బ్యారియర్లో ఉండేటువంటివి బ్రెయిన్ బ్యారియర్లో ఉండేటువంటి న్యూరో అడాప్టివ్ రిసెప్టార్కు అనుసంధానమై ఉండడం చేత బ్రెయిన్ యొక్క పరిణితి మనము దీర్ఘకాలంగా ఉండడం చేత ఆయుర్వేదాన్ని మెంటల్ రిటార్డెడ్లో అనుసంధానం చేస్తే ఉపయుక్తకరంగా ఉంటుంది. పిల్లల్లో బుద్ధిమాంద్యం తలెత్తడానికి జన్యుపరమైన అంశాలు మొదలుకొని పర్యావరణం వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. గర్భంతో ఉన్నప్పుడు, తీవ్రమైన ఒత్తిళ్లకు లోనైనప్పుడు, పొగ, మద్యం వంటి వాటిని మితిమీరి తీసుకున్న వారికి పుట్టే పిల్లల్లో బుద్ధిమాంద్యం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా అవసరం. పిల్లల్లో బుద్ధిమాంద్యం ఉన్నప్పుడు ఓవైపు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తూనే మరోవైపు ఆయుర్వేద పరిష్కారాలను ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా స్వర్ణప్రాశనం, శిరోధార, అభ్యంగనం అనే చికిత్సలు బుద్ధిమాంద్యం పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే బ్రాహ్మి, వనమూలికలతో వస్తికర్మ చేయించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక మహాపైశాచిక, బ్రాహ్మి, అమృతపాశ వంటి ఘృతాలను స్వర్ణ సమ్మిశ్రితం చేసి వాడితే పిల్లల్లో బుద్ధిమాంద్యం తగ్గుముఖం పడుతుంది. తెలివితేటలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ చికిత్సల్ని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవడం మంచిది. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. మాంసాహారం అంటే మనలో చాలా మందికి ఎంతో ప్రీతి. ముఖ్యంగా మటన్ తినడాన్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు. కొంతమందికి రోజు మటన్ లేనిదే ముద్ద దిగదు. అయితే ఇలా మటన్ను ఎక్కువగా తినేవారికి ఒక చేదు వార్త. అతిగా మటన్ తీసుకోవటం వల్ల షుగర్ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తరచూ మటన్ తినే వారిలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఒక తాజా అధ్యయనం పేర్కొంటోంది. పరిశోధనలో భాగంగా పరిశోధకులు మటన్ని ఎక్కువగా తీసుకునే వారిని ఒక 10 ఏళ్ల పాటు పరిశీలించారు. వారంలో 2-3 సార్లు సూపు, వేపుడు, కూర ఇలా ఏదో ఒక రూపంలో మటన్ తినే వారిలో టైప్ 2 డయాబెటీస్ రావడానికి 15% ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనంలో గుర్తించారు. మటన్లో సమృద్ధిగా ఉండే హానికారక సాచురేటెడ్ కొవ్వులు రక్తంలో సహజంగా విడుదలయ్యే ఇన్సులిన్ను అడ్డుకుంటున్నట్లు పరిశోధనలో తేలింది. ముఖ్యంగా వివిధ కంపెనీలు ప్రాసెస్ చేసి నిల్వ ఉంచిన ప్యాకేజ్డ్ మటన్ తినే వారికి షుగర్ జబ్బు బారిన పడే అవకాశాలు మిగతా వారితో పోలిస్తే బాగా ఎక్కువగా ఉంటున్నట్లు అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో మటన్తో కూడిన మాంసాహారానికి బదులుగా మంచి కొవ్వులు, ప్రోటీన్లను పుష్కలంగా అందించే చేపల్ని తరచుగా తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఒక వయసు వచ్చాక పిల్లలు ఇంటికి దూరంగా ఉండటం సహజం. చదువుల కోసమో ఉద్యోగాల కోసమో పెళ్ళయ్యాక వేరే చోట ఉండేందుకు పిల్లలు తల్లిదండ్రులను విడిచి వెళతారు. ఆ సమయంలో ఇల్లంతా ఖాళీగా బోసిపోయినట్లుగా అవుతుంది. ఇలాంటప్పుడే తల్లిదండ్రుల జీవితంలో నైరాస్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకమైన పరిస్థితినే డాక్టర్లు ఎంప్టీనెస్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఈ సమయంలో భార్యను భర్త, భర్తను భార్య పట్టించుకోకపోతే, కొత్తగా జీవితం మొదలు పెట్టకపోతే మానసికంగా అనేక ఒడిదుడుకులు తప్పవని చెబుతారు నిపుణులు. తల్లిదండ్రుల్ని తీరని నైరాస్యానికి గురి చేసే ఎంప్టీనెస్ సిండ్రోమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు లేని గూడు ఎంత లేదన్నా బోసిపోతుంది. తల్లిదండ్రులు వారు లేని వెలితితో ఇంట్లో మిగులుతారు. ఆ సమయంలో వారిలో అనేక రకాలైన మానసిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒంటరి అయ్యామన్న భావనతో ఒకటే దిగులుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్గా పిలుస్తారు. పాశ్చాత్య దేశాలలో చిన్న వయసు నుంచి పిల్లల్ని విడిగదుల్లో ఉంచి పెంచటం అలవాటు. 18 ఏళ్లు రాగానే వారు దూరమవుతారనే మానసిక సంసిద్ధతతో ఉంటారు. కానీ మన దగ్గర అలాంటి అలవాటు లేకపోవటంతో తల్లిదండ్రులు ఈ పరిస్థితిని అంత త్వరగా సర్దుబాటు చేసుకోలేకపోతుంటారు. చదువుల కోసమో ఉద్యోగాల నిమిత్తమో వేరే ఊళ్ళకు వెళ్ళినప్పుడు, లేదంటే పెళ్ళయ్యాక వేరు కాపురం పెట్టడమో జరిగినప్పుడు తల్లిదండ్రులకు ఒక రకమైన ఒంటరితనం బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు కాస్త భార్యాభర్తలుగా మారి ఒకరికి ఒకరై కనిపెట్టుకోవాలి. నిజానికి ఎంప్టీనెస్ సిండ్రోమ్తో కొన్ని సానుకూలతలు కూడా ఉన్నాయి. బోలెడంత ఖాళీ టైం, బాధ్యతలు లేని స్వేచ్ఛ దొరుకుతుంది. ఇంతకాలం నెరవేర్చుకోలేకపోయిన తమ ఇష్టాలను ఇప్పుడు ఎంచక్కా నెరవేర్చుకోవచ్చు. అన్నిటికంటే మించి అంతవరకు తల్లిదండ్రులుగా ఎక్కువగా మసలిన వారు పిల్లలు స్థిరపడ్డాక మళ్ళీ భార్యాభర్తలుగా మారతారు. ఆ సమయంలో ఇద్దరూ ఇంట్లో ఎక్కువసేపు గడిపే వీలు చిక్కుతుంది. దాంతో ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకోవచ్చు. కానీ సాధారణంగా ఒకరిని మరొకరు భూతద్దంలో చూస్తూ పాత నష్టాలను, తొక్కిపెట్టిన పాత ఫిర్యాదులను బయటకు తీస్తే జీవితం దారుణంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలోనే భార్యను భర్త, భర్తను భార్య ఎక్కువగా అర్థం చేసుకోవాలి. స్నేహంగా ఉండాలి. పరస్పరం కలిసి యాత్రలు, విహారాలు, బంధుమిత్రులను కలవటం, ఏదైనా హాబీని అలవర్చుకోవటం, వాకింగ్ గ్రూపుల్లో చేరటం, ఇష్టమైన సినిమాలు చూడటం, జీవితంలో గడిచిన మంచి విషయాలు గుర్తుకు చేసుకోవటం, ఒకప్పుడు ఇవ్వలేని సమయాన్ని ఇప్పుడు ఇవ్వటం చేయాలి. ఆర్థికపరమైన సౌలభ్యం ఉంటే అందాక తీరని ముచ్చట్లను తీర్చుకోవటం కూడా మంచి వ్యాపకమే. జీవితంలో పిల్లలకు ఇవ్వదగ్గ ప్రేమంతా ఇచ్చాం, ఇప్పుడు పరస్పరం ప్రేమను పంచుకుందాం అనే భావన అత్యంత ముఖ్యమైనది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు దూరంగా ఒంటరిగా ఉన్నామన్న బెంగే ఉండదు. మనలో కొంతమంది ముఖాలు ఎల్లప్పుడూ ప్రసన్నవదనంతో వెలిగిపోతూ కనిపిస్తాయి. సంతోషానికి చిరునామాలాగా కనిపిస్తూ ఉంటుంది. అదే కొంతమంది మొహాల్లో మాత్రం ఎప్పుడూ విషాదం తాండవిస్తూ ఉంటుంది. ఏదో పోగొట్టుకున్న వారిలా నిరుత్సాహంగా, నిరాసక్తంగా కనిపిస్తూ ఉంటారు. మరి అలా అని వారి జీవితాల్లో బాధలు, వేదనలు ఏమైనా ఉన్నాయా అంటే అవేవీ ఉండవు. కానీ వారి ముఖ కవళికలు మాత్రం విషాదాన్ని తలపించేలా ఉంటాయి. ముఖంలో ఈ రకమైన తీరుతెన్నులకు కనుబొమ్మలు, కండరాలు, బుగ్గలు, చర్మం తీరే కారణమంటారు డాక్టర్లు. వైద్య పరిభాషలో సాడ్ ఫేస్ అని పిలిచే ఈ ముఖ కవళికల్ని నేడు ఆధునిక ప్లాస్టిక్ సర్జరీల సాయంతో చక్కగా సరిచేసుకోవచ్చు. ముఖ కవళికల్ని తీర్చిదిద్దే ప్లాస్టిక్ సర్జరీల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖంలో విషాదకరమైన కవళికల్ని తెచ్చిపెట్టే కారణాలేంటి? చూడంగానే సాడ్ లుక్ అని అలా కనిపిస్తూ ఉంటారు. అంటే సాడ్గాను, లేదంటే నీరసంగా ఉన్నట్టుగాను, లేదంటే ఏదో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుగాను కనిపిస్తూ ఉంటారండి. ఎస్పెషల్లీ మనకి ఫేస్లో చూసినప్పుడు అనమాట. ఆ చూసినప్పుడు యూజువల్గా ఏంటంటే మన చూపు ఎక్కువగా యూజువల్గా ద మిడిల్ థర్డ్లోకి వెళ్ళిపోతుంది ఎవరికైనా సరే, ఇన్ జనరల్గా అనమాట. ద మిడిల్ థర్డ్లో ఎస్పెషల్లీ ది ఐస్, పెరియార్బిటల్ అంటాం రీజియన్, అండ్ నోస్ మీదకి. అసెస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ ఏరియాలో. ఎందుకు ఈ మిడిల్ థర్డ్లోనే వస్తాయి, అవుట్ సైడ్ ఎందుకు రావు, ఆర్ పైన ఎందుకు రాదు, కింద ఎందుకు రాదు అంటే ఈ మోరార్లెస్ ఏంటంటే బోన్కి చాలా దగ్గరలో ఉంటాయి, ఫిక్స్ అయిపోయి ఉంటాయి స్కిన్ కూడా. ఈ లోయర్ థర్డ్ ఏంటంటే మ్యాండిబుల్ ఏంటంటే దీనికి ఇక్కడ ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటాయి, బట్ ఇక్కడ థిక్ స్కిన్ అండ్ ఫ్యాట్ అది బాగా ఉంటాయి. వెరాజ్ ద మిడిల్ థర్డ్లో ఎస్పెషల్లీ ఈ పార్ట్లో ఏంటంటే మొబైల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మొబైల్ స్ట్రక్చర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేస్లో ఎక్స్ప్రెషన్, ద మౌత్, మనం ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ మజిల్స్ కానీ
ఆర్ వేరియస్ ఎక్స్ప్రెషన్స్ మజిల్స్, ఫేషియల్ మజిల్స్ ఉంటాయి, జగ మేజర్ అని, మైనర్ అని రకరకాలు. అలాగే ఐని క్లోజ్ చేస్తా లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి ఈ ఐ చుట్టూతో కొన్ని మజిల్స్, అలాగే ఈ రీజియన్లో నుదుటికి కింద భాగంలో ఐస్కి మధ్యలో ప్రొసెసర్స్ అని రకరకాల మజిల్స్. సో మోస్ట్ ఆఫ్ ది మజిల్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఏంటంటే ఈ మజిల్స్. కొంతమందికి ఏంటంటే బై బర్త్ వాళ్ళ ఫ్యామిలీస్లో ఏంటంటే స్కిన్ ఊరికి బాగా పలుచుకుండి తొందరగా జారిపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఆర్ కొంతమందికి గట్టిగా ఉంటుంది, వాళ్ళకి తొందరగా జారదు అనమాట. ఇది వేరియస్ ఫ్యాక్టర్స్ లోపల ఉండే మెటీరియల్ బట్టి ఉంటుంది. సో ఇది కూడా కారణాలు ఉంటాయి. మూడవది ఇంకోటి ఎన్వైరన్మెంటల్ ఎక్స్పోజర్స్. కొంతమంది ఏంటంటే ఎక్కువగా ఇండోర్స్ కాకుండా అవుట్డోర్స్లో ఎస్పెషల్లీ సన్ డ్యామేజ్ వల్ల కానీ, లేదంటే హై హిల్లీ రీజియన్స్లో ఉండేవాళ్ళు కానీ, ఇంకా అదర్ స్నోలో ఎక్కువ తిరిగే వాళ్ళు కానీ, వీళ్ళలో కూడా స్కిన్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందన్నమాట. వాళ్ళలో కూడా తొందరగా జారిపోవటం కానీ, రింకిల్స్ రావటం కానీ, పిగ్మెంటేషన్ అని కానీ ఇలా రకరకాలుగా జరగవచ్చు. సో వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల అల్టిమేట్గా ఏంటంటే మనకి ఈ చేంజెస్ కనపడతాయి, ఎస్పెషల్లీ మిడిల్ థర్డ్లో, దట్ టు అరౌండ్ ది ఐస్. ఈ రీజియన్లో ఈ ఐస్లో ఉండే ఐస్ చుట్టూతా ఉండే చేంజెస్ రావటం వల్ల మనకి ఆ సాడ్నెస్ లుక్ ఎక్కువగా కనపడుతుంది అనమాట. పెరి ఆర్బిటల్ రిజర్వనేషన్ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు? పెరి ఆర్బిటల్ అంటే స్కల్ యొక్క ఈ పార్ట్లో ఉండేదాన్ని, అంటే ఏమీ లేకుండా ఒట్టి పొరి తీసుకుంటే ఈ పార్ట్ ఉండేదాన్ని ఆర్బిట్ అంటాం. సో ఈ మొత్తాన్ని చుట్టూతా ఉండేదాన్ని పెరి ఆర్బిటల్ ఏరియా అంటారు. సో దాని రీజువనేషనే పెరి ఆర్బిటల్ రీజువనేషన్. అది చేస్తే మనకి ఈ సాడ్నెస్ అనే లుక్ కానీ, అదే విచారంగా ఉండటం కానీ, లేదంటే డల్గా ఉండే అపియరెన్స్ని మనం ఇంప్రూవ్ చేసి బాగా తీసుకురావచ్చు అనమాట. సో ఈ పెరి ఆర్బిటల్ రీజువనేషన్ ఎప్పుడు చేస్తారు, ఆర్ యూజువల్లీ ఈ చేంజెస్ ఎప్పుడు వస్తాయంటే 40 years నుంచి యూజువల్లీ మొదలవుతాయండి. ప్లస్ ఆర్ మైనస్, అందరికీ ఒకే రకంగా రావు, కొంతమందికి 30 yearsకే రావచ్చు, ఆర్ ఈవెన్ ఎర్లీ ఆల్సో. అటువంటి కానీ లేటర్ ఇన్ ద లైఫ్, వయసు పెరిగే కొద్దీ ఇది ఈ డిఫార్మిటీస్ పెరిగేదే కానీ తగ్గేది కాదనమాట. సో అటువంటి వాళ్ళలో ఎవరైతే మెడికల్గా ఫిట్గా ఉన్నారో అనుకుంటే కనుక ఎవరికైనా చేయొచ్చు, ఏ వయసులో వారికైనా చేయొచ్చు, ఈవెన్ 80 ఏళ్ళ వారికి కూడా చేయొచ్చు అనమాట. వన్స్ డిసైడ్ అయినాక దెన్ మొత్తం ఇస్తాం అనమాట. ఏ మొత్తం అంటే వీళ్ళందరికీ 99% వీళ్ళకి ఇచ్చేది ఏంటంటే చిన్న మొత్తం అనమాట. సో అలా ఇచ్చి ఆ ఏరియా నమ్ చేసి ఆపరేషన్ చేయవచ్చు. థ్రెడ్ లిఫ్ట్స్ అంటే ఏంటి, ఇందులో ఏం చేస్తారు? థ్రెడ్ లిఫ్ట్ కొంతమందికి ఏంటంటే వెరీ ఎర్లీ స్టేజ్లో, అంటే ఇంకా సర్జరీకి వెళ్ళేంత ఎక్కువ కాకుండా కొంచెమే ఉన్న వాళ్ళకి ఏంటంటే థ్రెడ్ లిఫ్ట్ కూడా అడ్వైస్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ఒక సన్న థ్రెడ్ లిఫ్ట్లో మనం వాడేది ఏంటంటే ఒక చిన్న మెటీరియల్ ఇక్కడ నుంచి ఈ హెయిర్ మన ఫేస్కి జంక్షన్ దగ్గర నుంచి థ్రెడ్స్ పాస్ చేసి చిన్న 2 to 3 థ్రెడ్స్ని పాస్ చేసి మనం లాగి పెట్టి కుడతాం అనమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఈ థ్రెడ్స్ ఏంటంటే మన నార్మల్ టిష్యూస్ వెయిట్ వల్ల దే కట్ త్రూ అనమాట. అంటే థ్రెడ్ ఇక్కడే ఉంటుంది, బట్ ఈ వెయిట్ ఆఫ్ ది టిష్యూస్ జారిపోతూ ఉంటాయి కిందకి, జారిపోయి దే కట్ త్రూ అనమాట. థ్రెడ్ ఇక్కడే ఉంటుంది, టిష్యూ కింద జారిపోతూ ఉంటుంది. ఎన్నాళ్ళలో జారొచ్చు, 6 months, 1 year, 2 years, అంతకుమించి యూజువల్గా థ్రెడ్స్ యొక్క లైఫ్ స్పాన్ ఉండదు అనమాట. సో అందుకని చెప్పి థ్రెడ్ లిఫ్ట్ ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ అండి. అంటే కొంతమంది థ్రెడ్ లిఫ్ట్స్ అప్లై చేస్తారు, అడ్వైస్ చేస్తారు బాగా, బట్ అంటే అది కూడా లిమిటెడ్ రోల్ అనమాట, కొంతమందికే ఉంటుంది. ముఖంలో విషాద ఛాయల్ని సరిచేసే సర్జరీలు ఎలా ఉంటాయి? సర్జరీ ద్వారా ఈజ్ ప్రాబ్లీ వీ కెన్ గివ్ ద బెస్ట్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. సో ఇటువంటి దానికి ఏం చేయొచ్చు అంటే, ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా లోకల్లోని చిన్న మొత్తంలోనే అక్కడికక్కడ ఇంజక్షన్లు ఇస్తాం, ఈ ఏరియా అంతా ఇస్తాం అనమాట. సో ఫస్ట్ నెర్వ్ బ్లాక్స్ అని ఇస్తాం, చిన్న సింగిల్ పంక్చర్ వల్ల, దాని తర్వాత ఇదంతా ఇచ్చుకుంటూ వెళ్తాం ఇంజక్షను. ఇట్స్ అంత భరించలేని నొప్పులు ఏమీ ఉండనమాట, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ కాంప్లికేషన్స్ కూడా చాలా చాలా తక్కువ అండి, సర్జరీ వల్ల కానీ లేదంటే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ. ఇక్కడ ఐకి చాలామంది అడుగుతారు, మాకు ఐ దగ్గర చేస్తున్నారు కదా, ఐకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అంటే నో అండి. దీంట్లో ఏంటంటే ఐబ్రో లిఫ్ట్ చేసేటప్పుడు ఏంటంటే హెయిర్ లైన్కి ఫేస్కి జంక్షన్ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్తాం అనమాట. చిన్న కట్ అవసరం అనుకుంటే ఒక 5 centimeters 6 centimeters కట్ ఇక్కడ నుంచి ఈ మిడ్ ప్యూపిలరీ లైన్ నుంచి తీసుకుని బయటికి వెళ్తాం అనమాట. ఇలా వెళ్ళి దాంట్లోంచి కిందకు వస్తాం అనమాట. దెన్ తర్వాత డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్, కొంతమంది బిలో ది స్కిన్ వెళ్తారు, కొంతమంది బిలో ది ఫేషియా అంటాం, డీపర్ స్ట్రక్చర్స్కి వెళ్తారు. వీటన్నిటిని వెళ్ళి అవసరం అనుకుంటే డిపెండింగ్ ఆన్ విమ్స్ ఆఫ్ ది సర్జన్స్ అనమాట, ఆ రికమెండేషన్స్ బట్టి అది పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ యాంకరింగ్ స్టిచెస్ అని వేస్తాం అనమాట, వేసి మళ్ళీ కుట్టేస్తాం అనమాట. ఇంకా కొంచెం ఆఫ్ లేట్ ఏంటంటే దేర్ ఇస్ వన్ మెథడ్ కాల్డ్ సబ్కుటేనియస్ గ్లైడింగ్ బ్రో లిఫ్ట్ అని. ఏంటంటే ఈ మొత్తాన్ని పైకి లిఫ్ట్ చేసినాక మళ్ళీ క్విల్టింగ్ స్టిచెస్ లాగా ఈ స్కిన్ నుంచి కిందకి మనకి పరుపులో మధ్యలో క్విల్ట్ చేసినట్టుగా ఇలాగా ఎంటైర్ పరుపుకి క్విల్ట్ చేస్తే ఎలా ఉంటుంది, పట్టుకుని యాంకరింగ్గా ఉంటాయి అన్నమాట, అటు ఇటు కదలకుండా.
అటువంటి స్టిచెస్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కడికక్కడ యాంకరింగ్ ఉండిపోతుంది అనమాట. సో మళ్ళీ కిందకి జారకుండా మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. సాగీ స్కిన్, ఫ్యాటీ టిష్యూ, బ్యాగీ ఐలిడ్స్ను ఎలా సరిచేస్తారు? కింద స్కిన్ కూడా ఏమైనా సాగింగ్ ఉందా చూసుకుంటాం. ఒకవేళ అది కూడా సాగింగ్ ఉంటే బ్లెఫరోప్లాస్టీ, అప్పర్ లిడ్ బ్లెఫరోప్లాస్టీ అని చేస్తాం అనమాట. ఇంకా కొంచెం ఏదన్నా ఫ్యాటీ డిపాజిట్స్ ఏమైనా ఉంటే కనుక అలాంటి ఫ్యాటీ డిపాజిట్స్ని కూడా రిమూవ్ చేస్తాం అనమాట. సో ఈ లోయర్ లిడ్లో ఏంటని చెప్పేసి ఇందాక ఎక్సెస్ స్కిన్ ఉందనుకోండి, ఆ ఎక్సెస్ స్కిన్ని రిమూవ్ చేస్తాం బ్లెఫరోప్లాస్టీ ద్వారా. సో కొంతమందికి ఏంటంటే బ్యాగీ ఐలిడ్స్ ఉంటాయి. సో బ్యాగీ ఐలిడ్స్ ఉంటే ఇక్కడ చిన్న పాకెట్స్ లాగా కనపడతాయి అనమాట, ఫ్యాటీ డిపాజిట్స్. అవి కూడా ఏమైనా ఉంటే తీసేస్తాం అనమాట. ఇంకా కొంతమందికి ఏంటంటే చిన్న చిన్న గుంటల్లాగా ఏర్పడతాయి. అంటే నిద్ర లేకపోతే మనకి ఎలా ఉంటే లోపల కళ్ళ కింద గుంతల్లాగా ఏంటి అలా ఉన్నాయని అడుగుతూ ఉంటారు. సో ఆ గుంతలు అవసరం అనుకుంటే మన ఓన్ ఫ్యాట్ ఇంకెక్కడి నుంచి అన్నా తీసి దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ ఇస్తాం అనమాట, ఫిల్టర్ చేసుకుని. ఆ ఇవ్వటం వల్ల ఏంటంటే ఆ గుంతల్ని నింపొచ్చు. కొంతమందికి ఈ లేటరల్ పార్ట్ ఆఫ్ ది ఫేస్ కొంచెం జారిపోయేటప్పటికి ఈ ఫేస్ కూడా అవసరం అనుకుంటే ఫేస్ లిఫ్ట్ కూడా అసోసియేటెడ్ దాంతోపాటుగా కూడా చేస్తాం అనమాట. అది లేదంటే ఇంకా అదర్ స్టేజెస్లో. సో ఈ విధంగా ఇవన్నీ చేసి పెరి ఆర్బిటల్ ఏరియాని, ఆ సాడ్ లుక్ని మనం పోగొట్టవచ్చు అనమాట. ముఖంలో విషాద కవళికలకు కారణమయ్యే లోపాలని సరిచేసేందుకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఫిల్టర్స్, థ్రెడ్స్, లిఫ్ట్ వంటి ఆధునిక సర్జరీల సాయంతో ముఖాన్ని మనకు కావలసిన విధంగా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు కొద్దిగా హారతి కర్పూరానికి కొంచెం మంచి గంధాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని నుదుటిపైన రాయండి. తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.